హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుండారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానబ్బా. మరి ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో అయితే మీటింగ్స్ జరుగుతున్నాయబ్బా. అందుకోసమే ఆ పిల్లలు కూడా చర్చి దగ్గరికి అయితే నీళ్ళు తెచ్చేస్తున్నారు. మన పిల్లలే లల్లి మరి లడ్డు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. సో వీళ్ళందరూ అయితే మరి చర్చి దగ్గరికి అయితే నీళ్ళు తీసుకుపోతున్నారు. అలాగే సురేఖ కూడా బయలుదేరింది. ఇంకా ఆల్రెడీ చర్చి దగ్గరికి అయితే వచ్చినాము. చర్చి దగ్గర అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత మనమైతే చిన్న ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మరి ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనాలు అయితే పెట్టేస్తున్నారబ్బా. అందుకోసమే ఈ ఫుడ్ ప్రిపరేషన్ వీడియో. సో ఫ్రెండ్స్, మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి మన వీడియో ఇప్పుడే చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మరి వ్లాగ్లోకి వెళ్ళినట్లయితే ఇంక సురేఖ అయితే ఒకటేసారి ఇంకా వీళ్ళకైతే తీసుకొని పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ప్రిపరేషన్ కోసము కూరగాయలు అయితే కట్ చేయాలి కదబ్బా. పిల్ల పని పిల్లలే చూసుకుంటున్నారు, అన్న వాళ్ళ పని అన్న వాళ్ళే చూసుకుంటున్నారు. మనమైతే మన పని మనం చూసుకోవాలి మరి, ఓకేనా? ఇప్పుడైతే నేను ఇంకా కూరగాయలు కట్ చేయడానికి, వంకాయలు కట్ చేయడానికి అనమాట ఆ సురేఖ బకెట్ అడిగితే ఇస్తున్నాను. మరి కడిగిస్తున్నాను అబ్బా, మరి గలీజ్ ఉంటుంది కదా అవ్వకుండే, అందుకోసమే. మరి వాళ్ళు కూరగాయలు అయితే కట్ చేస్తారు. ఇప్పుడు టమోటాలు కానీ, వంకాయలు కానీ, ఉల్లిగడ్డలు కానీ, ఏమైనా ఉంటే ఆకుకూరలు కానీ ఖచ్చితంగా అయితే కట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి సాంబార్కి అవసరం కదా. మనం ఫుడ్ చేస్తామంటే మనము సాంబార్ ఖచ్చితంగా అయితే చేయాల్సిందే. అందుకోసం అబ్బా మరి ఇప్పుడు సాంబార్కి కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ కట్ చేసే వాళ్ళు అయితే చాలామంది అంత మనోళ్ళే. సో ఇక్కడ సురేఖతో పాటు మా వదిన, మరి కోడళ్ళు, మరి అన్న కూతురు, మరి చాలామంది అంత మనోళ్ళే ఉండేది. మరి అయితే మీటింగ్ స్టార్ట్ చేసి అయితే ఈ రోజుకి 2వ రోజు అప్ప. ఇంకా 2 రోజులు అయితే ఉంటుంది. ఇంకా మీటింగ్స్ అంటే ఇంక చెప్పనాల్సిన లేదు. ఎంత కష్టం ఉంటుందని అంత సుఖంగా ఉంటుంది. అంటే ఇంకా పిల్లలదే ఫస్ట్ ఉండేది ఈ మీటింగ్లోన. ఇంక మీటింగ్ వల్ల ఈ పిల్లలే ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ హడావుడి సంబరము. ఓకే. సో ఇక్కడైతే అన్న అయితే ఫుడ్ ప్రిపరేషన్కి అయితే రెడీ చేస్తున్నాడు. పొయ్యిలు కూడా అంటించినాడు ఇంకా ఆల్రెడీ. ఎందుకంటే నేను కనిపించేవాడిని, నేను కనిపిస్తే ఇక్కడ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అన్న మరి పెద్ద నడిపన్న, ఇక్కడ మా చిన్న అనమాట ఆండాలు కడిగే మంచి. ఇక్కడైతే మా అక్క కూర్చుంది సైడు. ఇంకంతా మన వాళ్ళే ఉండేది దీంట్లోనే, మన ఫ్యామిలీ మెంబర్సే ఉండేది. సో మీటింగ్స్ అనగానే ఇంక ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పని వాళ్ళే చేయాల్సిందే. ఒకరి పని ఒకరు చేయనికలేదు. దోమ, ఇది వేప చెట్టుకుండే దోమ అనమాట. అయితే అన్నంలో పడిపోతే కష్టం కదా మరి చెట్టు మీద. అట్లా అన్న పని అన్నకే, నా పని నాకే. ఇక్కడైతే వదిన, ఇక్కడ మరి ఇంక నా పని నాకే ఉంది. ఎందుకంటే ఇంక మనకి మొబైల్ పట్టుకునే వాళ్ళు లేరు కదా. నేను ఎక్కువ కనిపించను అనమాట దీంట్లోనే. సో ఈ ఫుడ్ ప్రిపరేషన్ వీడియో ఖచ్చితంగా అయితే ఫస్ట్ నుండి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్ప. అలాగే మరి మనకి చాలా సేవ చేసి వాళ్ళకి అందరికీ సప్లై చేసి చివరిలో అయితే నాకు అన్నము తినేటప్పుడు అన్నం ఉన్న దానికి సాంబార్ అయితే దొరకలేదప్ప. సాంబార్ దొరకలేదు, పెరుగు దొరకలేదు, ఏమేమి దొరకలేదు. ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకొని తిన్నాను. ఎలా చేసుకొని తిన్నాను ఖచ్చితంగా అయితే మీరు చూడండి చివరి వరకు. సో ఫ్రెండ్స్, మరి మనము ఇంకా ఆ ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఇంక స్టార్ట్ చేసినారు. మనకి ఇంకా పోదామండి ఇంక బ్లాగ్లోకి.
కుప్పలు పెట్టిన పొద్దునే ఓకే మా అబ్బాకిడిది ఆ బకెట్లోకి ములక్కాయలు ఉండవంటే దీంట్లోకి వేసి ఆడదారేస్తుంది ఇంకోసం ఆ ఆడతానే అదే నిదానం నిదానం సో మనకి మందిరానికి టైం అయిందబ్బా, ఇంకా మనం ప్రార్థనకి వెళ్ళిపోవాలి. ఇంకా అందుకోసమే ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలబ్బా, ఇక్కడైతే సురేఖ వల్ల చెల్లెలు కూతుర్లు అయితే ఇద్దరు వచ్చినారు. పెద్ద అమ్మాయి ఇక్కడ ఉంది, మరి ఫుల్ హ్యాపీగా ఉంది. చిన్న అమ్మాయి అయితే ఇక్కడ ఉంది. ఫుల్ హ్యాపీ సురేఖకి ఈసారి, అంటే ఎప్పుడు రాలేదనమాట పిల్లలు, అందుకోసమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సురేఖ అయితే. నాకు కూడా హ్యాపీగానే లే. దేవుడికి మాత్రం చోటు లేదు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు తీస్తే వేస్ట్ చేయండి, పిల్లలకి చూసి పెట్టండి అప్ప, పెట్టు పక్క రైట్. అబ్బో ఒక్క పారేస్తే కూడా చాలు పో. చాలు చాలు చాలే, బెండుగుంటే కూడా మరి కింద పెట్టి ఇక్కడ బంద్ చేస్తాడు.
మరి అందరూ అయితే ఇంక భోజనాలు చేసి వెళ్ళిపోయారప్ప. చివరిగా మేము కూర్చున్నాం ఇక్కడ. కాకపోతే మాకైతే అన్నం ఉంది కానీ అందులో మాకు సాంబార్ లేదు. ఇది మా పరిస్థితి. అయినా పర్లేదు, దేవుని కొరకు ఉన్న దాంతోనే సర్దుకొని తింటాము. తిన్నాను కూడా, కడుపు నిండా తిన్నాను అది కూడా. సో ఫ్రెండ్స్, మరి మా వీడియో, మీటింగ్ వీడియో, ఫుడ్ ప్రిపరేషను ఇలా ఈ వీడియోస్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి అలాగే లైక్ చేయండి. మరి కొత్త వారితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో అంటే చివరి రోజు ఒక వీడియో మాత్రమే మన ఫుడ్ ప్రిపరేషన్ వీడియో వస్తుంది. అంతవరకు బాయ్.